ద్రాక్ష తోటలు కాయకపోయినను, అంజూరపు వృక్షములు పూయకుండినను, నేను నా యెహోవా నామమును సన్నతించెదను, ఆనందించెదను. అది నిజమైన భక్తి అండి. భక్తి అంటే నాకు కావాల్సింది దేవా ఇచ్చేయడం, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇచ్చేయి, నాకు రోగం వచ్చింది నన్ను స్వస్థపరచు, ఇది కాదండి భక్తి అంటే. మీరే ఆలోచించండి, నేను చెప్పడం కాదు, మీరే ఆలోచించండి ఈ మాట. భక్తి అంటే అది కాదు. దేవుడు నాకు ఏమి చేశాడో, నరకము నుండి నన్ను ఏ విధముగా తప్పించాడో, నరకానికి వెళ్ళవలసినటువంటి నా జీవితాన్ని ఆయన యొక్క రక్తమును కార్చి ప్రాణమును పెట్టి ఏ రీతిగా నన్ను పరలోక స్థానము సంపాదించడానికి నా కొరకు చూపించిన ప్రేమ, అది మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలా అనుకుంటే స్వస్థపరచడా, నేను అడిగింది ఇవ్వడా అంటే ఎందుకు ఇవ్వడు? ప్రాణమే ఇచ్చినవాడు అది ఇవ్వడా అండి? అది మొట్టమొదటి భక్తిలో మొట్టమొదటి స్థానంలో మనం ఉండవలసినటువంటిది దేవుని బిడ్డలారా. మనకేంటంటే మన సమస్యల వైపే చూస్తూ ఉంటుంటే, మనకి ఇబ్బందుల వైపు చూస్తుంటే మనము దేవుని నామానికి చెందవలసిన మహిమను మనము చెందించలేము. ఎందుకు నేను ఇంత హెచ్చరిక చేస్తున్నానంటే, దినములు చాలా భయంకరంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన ఎక్కువ చేసుకోండి, వీలున్నంత తక్కువగా సెల్ ఫోన్ వాడండి. దేవుడు నీకు సమయం ఇచ్చింది దేవుని నామము కొరకు నువ్వు బ్రతకాలని, అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా ఉండడమని కాదు. దినములు చెడ్డగా ఉన్నాయి. దానికి ఉదాహరణముగా దేవుడు అనేక మార్లు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు శిష్యులతో, అనగా శిష్యులకే కాదు మనకు కూడా తెలియజేశారు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి. చూడండి, యేసు ప్రభుల వారు యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మందిరాన్ని చూచి రాయి మీద రాయి ఒకటి కూడా నిలవబడదు అనేసి ఒక మాట చెప్పినప్పుడు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒలీవ కొండ దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఇవి ఎప్పుడు జరుగును? ప్రశ్న. మరి ఈ సంగతులు ఎప్పుడు జరుగును? మనం ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి? ఎప్పుడు జరుగుతాయి ఈ యొక్క విషయాలని ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు కొన్ని గుర్తులు చెప్పాడు యేసు ప్రభుల వారు. గుర్తులు చెప్పారు. ఆ గుర్తులు చూద్దామండి. మొట్టమొదటగా ఆ గుర్తు ఏంటంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. ఏంటి దీని అర్థం? అంటే దేవుడికి మనిషి మీద ఎంత ప్రేమ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మోసము ఈ లోకములో ఉన్నది అనేక అర్థం. మోసపు లోకములో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకములో అంతా కూడా మోసమే. ప్రత్యేకముగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని రక్షణను తీసుకున్నటువంటి వారి మీద ఎక్కువ టార్గెట్ ఉంటుంది. మోసము మనుషుల ద్వారా ఎలా మోసం వస్తుంది? వివరణ చెప్పండి మీరు. అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు అనేటువంటివి ఏంటంటే సర్వసాధారణం. మనం భోజనం మంచినీళ్ళు ఎలా తాగుతామో అలా చెప్తున్నారు జనం. కానీ అబద్ధాలు ఆడేవారు పరలోకానికి వెళ్ళరని ప్రభు స్పష్టంగా చెప్పాడు. చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడేస్తున్నారు, జాగ్రత్త. జ్ఞానముతో నడుచుకునేది అని ప్రభు ఇంకోసారి చెప్తారు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, డబ్బు విషయంలో నీ సొంత వాళ్ళను కూడా నువ్వు నమ్మద్దు. చాలామంది అంటారు లోకంలో నానుడు ఏంటంటే డబ్బు చాలా చెడ్డది అని అంటారు. డబ్బు చెడ్డదేం కాదండి. డబ్బును ఎక్కువగా ప్రేమించేటువంటి వారికి ఆ చెడు అంతా వస్తుంది. అంతేకాని డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి జ్ఞానముని నీకును నాకును ఉండాలి. ఎవరు మిమ్ములను మోసపరచకుండా చూచుకొనిడి. చాలామంది మనం తప్పులు చేసేసి ఆ దేవుడేనండి,
నాకు అంతే ప్రాప్తం అనుకుంటాను, దేవుడు అంతే తప్పుడు మాటలండి. అంతకంటే పాపం ఇంకోటి లేదు. దేవుడి మీద నెట్టొద్దు ఏది కూడా. నిన్ను జ్ఞానంగా ఉండమంటున్నాడు. పాముల వలె నువ్వు వివేకులై ఉండమంటున్నాడు. పాముతో పోల్చాడు. పాము ఎంత వివేకంగా ఉంటుందండి. ఎంతసేపు దాని యొక్క ఉనికి అది మనుషులకు కనపడకుండా చేయడానికి దాంట్లో దొరతా ఉంటుంది. ఒక గుడ్డ కిందో, లేదంటే ఒక తూములోకో, లేదంటే ఏదో డబ్బా కిందో ఎంతసేపు దాని ఉనికిని ఎవరు చూడకూడదు. అందుకనే పాముల వలె వివేకులై ఉండమన్నాడు దేవుడు. అట్ ద సేమ్ టైం పావురం వలె నిష్కపటులై ఉండండి. కపటం వద్దు మన హృదయంలో. జనులు మిమ్ములను మోసపరచకుండా చూచుకొనిడి. మోసంలో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే దెబ్బ దగ్గర వస్తుంది. చిటీపాట్లు కట్టడం, ఎవరికి కనపడితే వాళ్ళకి, ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వడం. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అండి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సొంత తోబుట్టువులనే చంపడానికి సిద్ధపడుతున్నారు డబ్బుల గురించి. సొంత తోబుట్టువులకు మాటలు లేనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎవ్వరికి కూడా మీరు అసలు మీ సొంత వాళ్ళకు కూడా డబ్బు దగ్గర మాత్రం మీ చెయ్యి చాపద్దు. అట్ ద సేమ్ టైం మీ డబ్బులు ఇవ్వద్దు. మృదుగా చెప్పేసేయండి, నన్ను అడగద్దు, ఏం పర్వాలా, నువ్వు మోసపోకుండా చూసుకో. ఇంకొక మోసం ఏంటుంటుంది? రెండో మోసం మధ్యవర్తికి సంతకాలు. నువ్వు కావాలంటే హాస్పిటల్లో 2 రోజులు ఉండు, ఏమైనా బాగాలేకపోతే. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంటే నువ్వు వెళ్ళి సాయం చేయి. ఇంట్లో ఏదైనా ఉండంటే ఏదో ఇంకొక రకంగా సాయం చేయి. కష్టమో నష్టమో బాధలో కానీ ఏదైనా కానీ నువ్వు సాయం చేయి. అంతేగాని డబ్బు దగ్గర మాత్రం నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. హామీ సంతకాలు చేసి సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎవ్వరు కూడా మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. అసలు ప్రభు ఏమన్నాడు వాక్యంలో? అప్పు ఇవ్వద్దు, నువ్వు అప్పు తీసుకోవద్దు. 2 చెప్పాడు దేవుడు. ఈ యొక్క ఫైనాన్షియల్గా ఉన్నటువంటి విషయాలలో ఏమని రాస్తారంటే, నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదిస్తుంటే నెలకి నీ ఖర్చు ఎంత ఉండాలి? బిట్వీన్ 7 to 8 దాటకూడదు. ఒకవేళ అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా 50% నువ్వు ఖర్చు చేయాలి. మనకేంటంటే 1000 రూపాయలు వేస్తే మన ఖర్చు ఎంత? 1600. దేవుని బిడ్డలారా, ఎవడును కూడా మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. ఏదైనా సరే, ఏ లావాదేవీలు అయినప్పటికీ కూడా, ఏ డబ్బుల విషయం అయినప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా. అయితే అయింది, తిడితే తిట్టారు, లేదంటే అనుకుంటే అనుకున్నారు, ఏం పర్వాలా, నువ్వు మోసపోకూడదు, నువ్వు నష్టపడకూడదు. అందుకనే ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, మిమ్ములను మీరు జాగ్రత్త పడండి, ఎవరు కూడా మిమ్ములను మోసపరచుకోవచ్చు. జ్ఞానయుక్తముగా మీరు నడవాలి. అప్పుడు మీ జీవితం బాగుంటుంది. మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు. సుఖశాంతులతో మీరు బ్రతుకుతారు. సమాధానముతో మీరు బ్రతుకుతారు. నీవు జ్ఞానముతో ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అంత్య దినాలలో ఇవి జరుగుతాయి అంటున్నాడు. ఇదివరకటి కాలములో ఇవి జరిగే బహు తక్కువ, ఎక్కడో 100లో 1 ఇప్పుడేంటంటే 100లో 99 అదే జరుగుతుంది. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుని, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. నేనే క్రీస్తుని. ఎక్కడన్నా విన్నారండి ఇది? ఒక ఆడమ్మాయి మాట్లాడుతుంది నేనే అని. అలా చాలామంది ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఒక 10 మంది అలాగే చెప్పారు. చాలా జ్ఞానయుక్తంగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు. పలువురిని మోసపరిచెదరు. ఆమె మాట్లాడుతుంటే బాగా చదువుకున్నటువంటి ఐటీ ఉద్యోగస్తులు కూడా నమస్కారాలు పెడుతున్నారు. నేను చూశాను నమస్కారాలు పెట్టేటువంటి. మామూలు వాళ్ళు కాదండి, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి వాచ్లు పెట్టుకున్నారు, వాళ్ళు నమస్కారాలు పెడుతున్నారు ఆ అమ్మాయి ముందు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. యుద్ధములను గూర్చి వింటున్నామండి. అంత్య దినాలలో గుర్తులు చెప్తున్నాడండి దేవుడు. ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ జరుగుతాయని ప్రభువుకు ఎప్పుడో తెలుసు కనుక అప్పుడే తన బిడ్డలైనటువంటి మనలందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు.
మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు కలవరపడద్దు. కలవరపడడం అంటే ఏంటి అర్థం? కంగారు పడకుండా. ప్రభు ఏమన్నాడండి? నీ తల వెంట్రుకలు లెక్కింపబడినాయి. భూప్రపంచములో ఇంత అడ్వాన్స్డ్ తెలివి వచ్చినటువంటి దినాలలోనే ఉన్నాం మనము. ఈ దినాల్లో ఉన్నటువంటి ఏ మనిషి కూడా వాళ్ళ తల వెంట్రుకలు లెక్క పెట్టలేరు. తల వెంట్రుకలు ఆయన అనుమతి లేకుండా రాలు. మరి ఎంత గొప్ప దేవుడు మనకుంటే మనం ఎందుకు కలవరపడాలి? కలవరపడుతున్నావంటే ఇంకా తీసుకొచ్చి పెట్టుద్ది. దానికి సిద్ధం అంటే నువ్వు నీ ఇష్టం. నువ్వు కలవరపడు, నువ్వు బాధపడు, నువ్వు ఇబ్బంది పడు. సాతాను యొక్క పన్నాగం ఏంటంటే రోగాలను రష్టులను తీసుకుని వచ్చి నీ యొక్క కుటుంబం, నీ యొక్క బ్రతుకు, నీ ఆరోగ్యం అస్తవ్యస్తం అవ్వాలని ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకొని తీసుకుని వస్తుంది. దానికి మనం తైతక్కలాడితే ఇంకా ఎక్కువ తైతక్కలాడేటట్లుగా చేస్తుంది. చెప్పండి, మీరే చెప్పండి. ఎంతసేపు నాకు అది, నాకు ఇది, నాకు ఇప్పుడు షుగరు బీపీ లేని వాళ్ళు అసలు ఎవరున్నారండి? నన్నేం చేస్తుంది? నా ప్రభు నాకున్నాడు, స్వస్థపరిచే దేవుడు నాకున్నాడుగా నువ్వు అనుకో, దెబ్బకు పారిపోద్దు. నువ్వు దాని ఎంత చూస్తున్నంతసేపు ఏమవుద్దంటే ఇంకోటి భలే బాగా వస్తుంది. నేను తీసుకొచ్చి పెట్టాను రోగం, నేను తీసుకొచ్చి పెట్టాను బలహీనత, భలే అబ్జర్వ్ చేస్తుంది. అన్నీ మానేసింది, దాని గురించే మాట్లాడుతుంది, దాని గురించే ఆలోచిస్తుంది, దాని గురించి చింతపడుతుంది, దాని గురించి ఏడుతుంది. ఇంకా ఏడిపిద్దాం అనుకుంటుంది. చూడండి, మీరే నిర్ణయించుకోండి. ఇంకో విషయం తెలుసా? ముందుగా మనం ఏ తప్పు చేయకుండా ఉండేటట్లు ప్రభువా అని ప్రార్థన చేయడం కాదు, అసలు ఆ బుద్ధి వాళ్ళకి రావాలండి. ఎవరికైనా సరే, నాకు అవనివ్వండి, మీకు అవనివ్వండి, ఆ బుద్ధి రావాలి అసలు ముందుగా. అది లేకపోతే ఎవరు చేసినా ఏం చేసినా వేస్ట్. అందరూ ఏంటంటే దేవుని సేవకుల మీద వేసేద్దాం, మనం హాయిగా లల్లల్లా అంటే తిరుగుదాం అనుకునేటువంటి ఒక దృక్పథంలో ఉన్నారు చాలామంది. ఫోన్ ఒకటి వచ్చింది కదండి, ఈజీగా కష్టపడకుండా హాయిగా ఫోన్లో ప్రార్థన చేయించుకుంటే చాలు. దేవుని బిడ్డలారా, గమనించుకోండి మీ పరిస్థితి. కలవరపడకుండా చూసుకుని జరగవలసినవి అన్నీ కూడా జరుగుతాయి. యుద్ధ సమాచారాల గురించి వింటాం మనం. మీరు కలవరపడకుండా చూసుకొనడి. కలవరపడద్దు దేని గురించి కూడా. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు సంరక్షిస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నడిపిస్తాడు. యుద్ధం వచ్చి నా పక్కన ఏదైనా పడినా సరే, నీ పక్కన 10,000 మంది కూలీలను అపాయము నా యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదని దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ ఏ యొక్క అపాయం గుడారంలో సమీపించిందంటే అది దేవుడు అనుమతించిందే అని అర్థం చేసుకోండి. లేదంటే అపవాది తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, దాన్ని తీసివేయగలిగిన వాడు దేవుడే గనక దేవుడే తీసేస్తాడు. మన పని ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం, దేవునికి ప్రార్థన చేయడం, అంతే. అంతేగాని ఇంటింటికి తిరిగి ఆ టమకాలు వేయద్దు అసలు. మళ్ళా అంటున్నాడు ఇక్కడ, మీరు కలవరపడకుండా చూసుకునేది, మోసపరచుకోండి. మీరు కలవరపడకుండా చూసుకునేది, కంగారు పడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. తర్వాత ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును అక్కడ ఆగుదామండి. జనము మీదకి జనము అంటే అర్థం ఏంటి? రాజ్యం మీదకి రాజ్యం అంటే యుద్ధము. జనము మీదకి జనం అంటే మా వాళ్ళు. మనం ఎవరి వారము? దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది, జనము మీదకి జనము లేస్తుంది. వీటి గురించి కొట్టుకోవట్లేదండి. ఈ యొక్క భయంకరమైనటువంటి కలవరం తీసుకురావడానికి మనుష్యులలో విషము నింపేసేసి తాండవం వాడుతూ ఉన్నది. దేవుడు పేరట చంపితే ఇది గొప్ప గర్వంగా ఫీల్ అయ్యేటువంటి మనుష్యులు కూడా ఉంటారని ప్రభు చెప్పాడు. మీరు ఒకసారి చూద్దామండి వాక్యాన్ని. 1 యోహాను 2వ అధ్యాయం 18 వచనం చూద్దాం.
చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరుచున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మకు ఒక శరీరము, ఒక స్వరము, ఒక కన్నులు, ఒక నోరు ఏది విధముగా అవసరత ఉంటుందో అదే విధముగా అపవాదికి కూడా ఒక శరీరము, ఒక నోరు, ఒక కన్నులు, ఒక హృదయం కావాలి. అలాంటి వాళ్ళ దగ్గరలో వెళ్ళి దోరి వాళ్ళ ద్వారా పనులు చేస్తూ ఉంటుంది. అది యోహాను సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్ములను సమాజ మందిరములో నుంచి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని, దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నది. చాలా మంది ప్రవీణ్ పగడాలు గారు చనిపోయిన తర్వాత ఇదే అనుకున్నారు. నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మనం చాలా కష్ట దినాలలో ఉన్నాము అనేటువంటిది హెచ్చరించడానికి. అదే విధముగా మనం ఒక్కసారి యెషయా గ్రంథము 19వ అధ్యాయానికి వెళ్దాం. సహోదరుల మీదకి సహోదరులను, పొరుగువారి మీదకి పొరుగువారును లేచెదరు. పట్టణములో పట్టణం యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఇప్పుడు రాజ్యముతో రాజ్యము యుద్ధము జరుగుతున్నది. మనుష్యుల మీద మనుష్యులు లేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్ద పరివారము కలిగినటువంటి బంధువులు రెండుగా విడిపోతూ ఉన్నారు. రాజ్యం మీదకి రాజ్యం, మనుష్యుల మీదకి మనిషికి, పొరుగువారి మీద పొరుగువారు. పక్కింటి వాళ్ళు లేస్తారు మన మీద, నువ్వు సాక్షిగా ఉండాలి. వస్తుందని చెప్పాడు దేవుడు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, మనుషుల మీదకి మనుషులు లేస్తారు. జరుగుతాయి ఈ అంత్యకాలములో. మనం గమనించవలసింది ఏంటంటే ఇది అంత్యకాలము, మనలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని మనము ఆ పాపులలో పడిపోయి, లోకములో పడిపోయి ప్రభు నామానికి మహిమ తీసుకురాకపోగా అవమానం తీసుకుని వచ్చేటువంటి వారుగా మనం ఉండరాదు. ఎన్నిటిలో కూడా ఈ సమస్యలు వస్తాయని చెప్పాడు. ఈ లోకములో వైరం ఉంటుందని చెప్పాడు. ఈ లోకములో కష్టాలు ఉంటాయని చెప్పాడు. ఈ లోకములో శ్రమలు వస్తాయి అన్నాడు. అన్నీ చెప్పాడు దేవుడు. చెప్పకుండా ఉన్నది ఒక్కటి కూడా లేదు, అన్నీ చెప్పాడు. కానీ నీవేం కలిగి ఉండాలంటే నీ గురి పరలోకం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలండి? పాట పాడాను కదా అక్కడ, దేవుని వారసులం, ప్రేమ నివాసులము. పరలోకము మన యొక్క అంత్యస్థానము. పరలోక పిలుపు బ్యానర్ వేస్తారు. రాసుకున్నంత మాత్రాన పరలోక పిలుపు అనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు. ఎప్పుడు గ్యారంటీ తెలుసా? న్యాయవంతుడు నీతి స్థాపించి దానిని తన ప్రజల మధ్యన నివసింపచేసి ఆ నీతిని అనుసరించి ఆ న్యాయముగా నడుచుకునేటువంటి వారికే ఆ పరలోక స్థానము, ఆ పరలోక పిలుపు. ప్రభులు వారు శిష్యులతో చెబుతూ ఈ భూప్రపంచానికి కూడా తన బిడ్డలైనటువంటి వారందరికీ కూడా తెలియజేశారు ఇవన్నీ జరుగుతాయని. జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి కనుకనే ఈ ఒక్క వాక్యమును ఈ సమయంలో మీ మధ్యకు తీసుకుని రావడం జరుగుతున్నది. ఎన్ని జరుగుతాయని జరుగుతున్నాయి కూడా. ప్రభువు మాట ప్రతిదీ కూడా జరుగుతుంది, అది గమనించండి మీరు. కానీ ఒక ప్రశ్న, మన యొక్క బిడ్డలు, మన సొంత బంధువులు రక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు. మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళ నరకానికి వెళితే ఏంటండి? నిన్ను నన్ను అడుగుతాడు దేవుడండి. నువ్వేం చేశా? నువ్వు ఎలా క్రీస్తుని ప్రకటించావు? నీ జీవితము ద్వారా క్రీస్తుని కనపరిచే విధముగా నువ్వు బ్రతికావా లేదా? నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ రక్షణ లేకుండా ఉంటే నీ యొక్క బాధ్యత ఏంటి? నీ చేసేటువంటిది ఏంటి? ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడండి. మన సొంతోళ్ళు ఇంకా క్రీస్తుని తెలుసుకోలేనట్టు, కడుపును పుట్టినటువంటి వాళ్ళు కూడా క్రీస్తుని తెలుసుకోకుండా ఉన్నారు. ఏంటి మన బాధ్యత? ఏంటి మన కర్తవ్యం? వచ్చేసిన ఈ రోజులో కడవరి దినాలలో మనం ఉన్నాం. ఈ లోకంలో శ్రమలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, నష్టపోయినా, ఏమీ లేకుండా బజారు పాలైనప్పటికీ కూడా మీ విశ్వాసమును, మీ నిరీక్షణను మాత్రం మీరు కాపాడుకోండి. హల్లెలూయా. అంతం వరకు సహించువాడే. ఎంత అద్భుతమైన మాట అండి. సహించమన్నాడు దేవుడు.
చాలామందికి యేసు ప్రభులు వారంటే ఏంటంటే ప్రమోషన్ ఇచ్చేవాడు, ఉద్యోగం ఇచ్చేవాడు, నా అప్పు తీర్చేవాడు, నా అమ్మాయికి పెళ్లి చేసేవాడు. 37 ఏళ్ళు వచ్చి అందరు పొమ్మంటున్నారండి, ఎట్లా జరుగుద్ది అనేసి దేవుడిని నమ్ముకోవడం కాదండి. అది కాదు దేవుడు అంటే. అవన్నీ చాలా సింపుల్ విషయాలు. తాకట్టు పెట్టిన ఇల్లు విడిపించబడాలి, నేనేసిన కోర్టు కేసు గెలవాలి, ఇది కాదు క్రీస్తు నుండి వచ్చేటువంటివి. ఇవి ఇస్తాడు దేవుడు, ఇవి చాలా చిన్న విషయాలు. దానికి క్రీస్తుని గురించి నమ్ముకోవడం కాదు. అందుకనే ప్రభుల వారు అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక మాట చెప్తున్నారు, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని వలన. ప్రాణం పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? ప్రాణం పోయిందమ్మా అంటారు, అది కాదండి. దేవుడు ఆ ఉద్దేశం చెప్పిన వాక్యం బాగా అర్థం చేసుకున్నాం. ప్రాణం పోగొట్టుకోవడం ఏంటంటే నీ ఆత్మను నువ్వు జార విడుచుకోవడం. ప్రభువుకు ఆత్మే, ఈ శరీరము నిష్ఫలమైనది అనేటువంటి చెప్తాడు ప్రభు. వాడిపోయేటువంటి శరీరం ఇది. ఎంత సొంతోళ్ళైనా, ఎంత ప్రేమించే వాళ్ళైనా ఎక్కడ ఉండాలి? స్థానం పరలోకంలో ఉండాలి. ఇంకో విషయం తెలుసా? నీకు ఒక మంచి స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఏమన్నారు ప్రభు అండి? నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ. నేనుండు స్థలములో మీరును ఉండాలని. ఎంత అద్భుతమైన మాట అండి. నీ సొంత కుమారుడు, నీ సొంత కుమార్తె, నీ సొంత వాళ్ళు నీతో ఉండాలని ఎంతగా కోరుకుంటారో, అంతకంటే మించి కోట్లు మించి ఇంకా దానికి నేను లెక్క చెప్పలేను. అంతకంటే మన ప్రభు కోరుకుంటున్నాడండి ఆయనతో పాటు మనం ఉండాలని. ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ పండ్లు కొరుకుటం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ వేదన ఉండదు, బాష్ప బిందువులు అక్కడ ఉండవు, అసమాధానం అక్కడ ఉండదు, రోగం అంతకంటే ఉండదు, కలవరం అంతకంటే ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. ఈ కోవకు చెందినటువంటిది ఏది కూడా అక్కడ ఉండదు. అందుకనే నీవు ఆ సమాధానకర్త అయిన అధిపతి యొద్ద నీవును నేనును ఉండాలని దేవుడు ఒక మార్గాన్ని సరళం చేశాడు. అయితే ఈ లోకములో మనం ఉంటున్నప్పుడు, నేను ఎప్పుడు చెప్తాను, మనం ఈ లోకములో ఉన్నప్పుడు ఒక పరీక్ష. ఈ లోకము, ఈ జన్మ, ఈ బ్రతుకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో మనము నెగ్గాలి, ఆ పరీక్షలో మనము గెలవాలి. అప్పుడు అంటండి ప్రభువే ఆ పరలోక వాకిళ్ళ దగ్గరకు వచ్చి మనలను ఆయనే ఆ స్థలంలోనికి తీసుకుని వెళ్తాడంట. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టిలో బహు విలువ కలిగినది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చేటువంటి ముందు ఏవేం జరుగుతాయో ఈ వాక్యము మత్తయి సువార్త 24వ అధ్యాయం తర్వాత మీరు బాగా చదువుకోండి. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాడు, జరుగుతున్నాయి కూడా. అంతము వెంటనే. నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తానంటే, మనం జాగ్రత్తగా ఉందాం, మన నిరీక్షణను కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన భక్తిని మనం కాపాడుకుందాం. అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం. దేవుని మందిరానికి రావాలంటే నీరసం, దేవుని ప్రార్థనకు రావాలంటే నీరసం. డబ్బులు వస్తాయి ఎక్కడన్నా, ఒక్క 50 రూపాయలు, 100 రూపాయలు, లేకపోతే 200-300 అంటే దానికి ఉన్నటువంటి ఆసక్తి దేవుని మందిరానికి లేదు. రావండి సమస్యలు ఎట్లాంటి వాళ్ళకి వస్తాయి. నీ కష్టపడడానికి శక్తినిచ్చింది ఎవరు? అంత అజ్ఞానం అండి ఇది, ఎంత అన్యాయం. దేవుణ్ణి ఈ విధముగా చూసేది, దేవుణ్ణి ఈ విధముగా ప్రేమించేది. ఇప్పుడు వరకు దేవుడు చూశాడు, కృప కలిగిన దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతకాలం వచ్చేసింది, యుగ సమాప్తి రానయ్యున్నది. నీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ నిరీక్షణను కాపాడుకోండి. ఈ యొక్క లోకములో శ్రమ కలుగుతుంది అన్నాడా దేవుడు? అన్నాడా లేదా? మరి ఇంకే నాకే వచ్చింది, నేనే వచ్చాను, నాకే అని అనుకోవద్దు. అందరికీ ఉన్నాయి బాధలు, అందరికీ ఉన్నాయి వేదనలు. నువ్వు ఎప్పుడైతే వాటిని పక్కన పెడతావో అప్పుడు దేవుని సమాధానం ఉంటుంది.
నువ్వు ఎప్పుడు ఎంతసేపు దాని మీద చూస్తావో ఇంకా తీసుకుని వచ్చి పెడుతుంది. మళ్ళా చెప్తున్నాను నేను, జయించండి లోకాన్ని, సమస్యలను జయించండి, శ్రమలను జయించండి, నిలబడండి ప్రభు కొరకు. శ్రమ ఈ లోకములో కలుగుతుందని చెప్పాడు దేవుడు. కానీ ఇంకొక అద్భుతమైన మాట అన్నాడు, అయినను ధైర్యం తెచ్చుకోండి అంటే ఆలాడిపోమన్నాడా? ఒక ఆవిడ ఈ మధ్యన అందరికీ చేతబడి చేశారంట పైనుంచి కింద వరకు. వాటన్నిటికంటే శక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కాదండి, మీ అందరితో కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విశ్వాసము ఒక అగ్ని నీలో ఉంటే సాతాను మాడి మసైపోతాయి. నిమ్మకాయకి, ఎండుమిరపకాయలకి, నల్ల పిల్లికి, తుమ్ముకి, వీటిలన్నిటికీ కూడా నేను భయపడను. ఎందుకంటే శక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడని. హల్లెలూయా. అంతేకాదు, మీ అందరిలో కూడా ఉంటాడు. హల్లెలూయా. మీలో ఉండడానికి ఇష్టపడే దేవుడు అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకేంటి భయం? దేనికి భయం? ఎందుకు అవిశ్వాసం? ఎందుకు ఏదైనా రోగం వస్తే కలవరం? ఆయనను ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అన్నాడా దేవుడు? ఏలాడండి అన్నాడా? అంటే దేవుని ఆజ్ఞను మనం తిరస్కరిస్తున్నట్టే లెక్క కదా. నేను లోకమును జయించాను. శ్రమలు కలుగుతాయి, కలగబోతాయి, ఇంకా వరస్ట్ అయిపోతున్నాయి రోజు దినదినము. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి యుగ సమాప్తి యొక్క అన్ని అంశాలు జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, మనుషుల మీదకి మనుషులు లేస్తున్నారు. సొంత వాళ్లే ప్రేమను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. సొంత కడుపున పుట్టిన బిడ్డలే విరోధులుగా ప్రవర్తిస్తున్నారు. డబ్బు గురించి పిచ్చి అన్ని రకాలైనటువంటి జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా పరిస్థితులు విషమిస్తూ ఉన్నాయి. కానీ మనమందరము కూడా నా దేవుడు నాకున్నాడనేటువంటి ఒక్క విశ్వాసముతో మనం ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడు. ఆ దేవుడు కునికేటువంటి దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, రక్షింపనేరకుండాన్నట్టు నా యొక్క హస్తము కొరచ కాలేదంటున్నాడు దేవుడు. రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు ఆయన మనకున్నాడు. ఈ లోకములో ఎన్ని జరిగినప్పటికీ కూడా, ఏమి సంభవించినప్పటికీ కూడా నా దేవుడు నాకున్నాడు అనేటువంటి విశ్వాసముతో ముందుకు వెళ్ళండి. ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కలవరము చెందక, కృంగిపోకుండా దేవుని అండతో మీరు బ్రతకండి. దేవుడు మీకు తోడయండి, మీ యొక్క జీవితాలను నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.